మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనమును ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాకుండా ఉండాలంటే విశ్వాసంలో స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే 16వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 13వ వచనంలో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవాడై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి, బలవంతుడై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాకుండా, అనగా ఈ లోకంలో మన ప్రయాసపడుచున్న భారము మోయుచున్న వారులా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని మీ ప్రయాసములు విడిచి, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రయాసములు విడిచి మీకు విశ్రాంతి, అనగా ఆ విశ్రాంతి విశ్వాసం ద్వారా మాత్రమే, అది యేసుక్రీస్తు నామమందు మనం కలిగి ఉన్న విశ్వాసం ద్వారా మాత్రమే మనకు ఆ విశ్రాంతి కలుగుతుంది. అది క్రీస్తు యొద్దకు మనం నడిపింపబడి మనం క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన ఆహ్వానం అంగీకరించి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మీ ప్రయాసమును మీ భారమును దేవుని మీద మోపడు. అందుకే అప్పుడు పేతురు గారు మొదటి పేతురు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉండుడి, దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం నడిపింపబడినప్పుడు మన ప్రయాసమును, మన భారమును మోసుకొని మనము విశ్వాసమందు నిలకడగా ఉండి స్థిరులను కదలని వారుగా ఉండి, అనగా కష్టం వచ్చినా శోధన వచ్చినా మన ప్రయాసంలో మన విశ్వాసంలో స్థిరముగా ఉండి బలవంతులమై మనము అబ్రహాము విశ్వాసం వలె స్థిరముగా ఉండినప్పుడు దేవుడు దేవుని యందు, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు కృపను అనుగ్రహిస్తారు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నదని
యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఆ కృప అనేకులకు విస్తరించి ఉన్నదని రోమాపత్రికలో రాయబడి ఉంది. ఆ కృపద యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం కృప పొందుటకు, ఆయన కృపకు పాత్రులుగా మనం ఎంచబడినప్పుడు, ఆయన నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందే కృపను ద్వారా మనకు మన పక్షంగా ఆ కృప ప్రయాసపడుతుంది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగంటారు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేనేం కలిగి ఉన్నాను, నేను ఏమై ఉన్నాను, పూర్వము హింసకుడను దూషకుడను అయి ఉన్నాను, కానీ ఇప్పుడు అది కేవలము నేను సువార్త ప్రకటిస్తున్నానంటే, దేవుని పరిచయం చేస్తున్నానంటే అది కేవలం దేవుని కృప వలనే నాకు అనుగ్రహింపబడి ఉంది అని దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. తర్వాత మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఆయన కృప ఎప్పుడు నిష్ఫలం కాలేదు. ఆయన కృప నిత్యమైనది, శాశ్వతమైన కృప. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో దేవుని కృప అనగా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7-8 వచనాల్లో 7వ వచనంలో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చిదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. 10వ వచనంలో, పర్వతములు ఎప్పుడైతే దేవుడు తన కృపను మనకు చూపెడతాడో, తన కృపను అనుగ్రహిస్తాడో, ఆ కృప ద్వారా దేవుడు మనకు రక్షణ, కాపుదల, సంరక్షణ అనుగ్రహిస్తాడో, మన ఆత్మరక్షణ అనుగ్రహిస్తాడో, అది యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు కృపయు సత్యము ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఆ కృపయి ఉన్న దేవుడు, ఆ కృప గల దేవుడు, కరుణా వాత్సల్యత గల దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు ఆ కృపను పొందుకుంటాము. అది నిత్యమైన కృప అని, శాశ్వతమైన కృప అని, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్న ఆహ్వానం ఇచ్చిన దేవుని యొద్దకు, ప్రభు యొద్దకు మన చింతా యావత్తు, మన భారం ఆయన మీద మోపినప్పుడు మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాకుండా, ఈ లోకానుసారంగా ప్రయాసపడుచున్న ప్రతి ప్రయాసం వ్యర్థము కాకుండా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. మీరు వినినడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానని యెషయా గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనంలో దేవుడైన యెహోవా ఆ కృప నిత్యమైన కృప, నీకు వాత్సల్యము అనుగ్రహించు, నీ ఎడల వాత్సల్యము చూపు కృప, అది దావీదునకు చూపిన శాశ్వతమైన కృప. ఏ కృప వలన అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆదరింపబడ్డాడో, మనుషులందరికీ ఆ కృపను అనుగ్రహించడానికి కృపాసత్య సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ఉన్నాడని నీవు నమ్మినప్పుడు ఆ కృప అనగా ఆయన దయ, ఆ కృపలో దయ, వాత్సల్యత, ప్రేమ, కనికరం, ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది నిత్యమైన కృప, శాశ్వతమైన కృప. ఒకసారి నీవు కృపకు పాత్రుడిగా ఎంచబడినప్పుడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నా అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ కృపకు పాత్రులుగా మనం ఎంచబడినప్పుడు మనము కదలని వారము, స్థిరులముగా ఉండి మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాకుండానట్లు ప్రభువు కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తులై ఉండాలి. దేవుడు మనకు అందించిన కృపావరణం చొప్పున ఆయన కార్యములు జరిగించటకు మనం ఆసక్తులై, ఆయన చేయి కార్యంలో మొదటిది మనము ఆయనకు ధ్యానించుట, ఆయనను ప్రార్థించుట, ఆ ప్రార్థన ద్వారా ఆయన నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం చేయ సత్క్రియ దేవుని కార్యముగా మన జీవితంలో ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి
దేవునికి స్తోత్రము కలుగునట్లుగా మన స్తోత్రములు దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆయన మహిమ మనకు అనుగ్రహం. అప్పుడు మనము అనుగ్రహింపబడిన మహిమ ద్వారా దేవునికి మహిమా ప్రభావం ఆరోపిస్తాం. 64వ గ్రంథము యెషయా అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం, తన కొరకు 4వ వచనము, తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చేయి మరి ఏ దేవుడిని ఎన్నడూ చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలియబడలేదు. అందుకే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 57వ అధ్యాయంలో ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంట అంటే కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, తన మహోన్నతులైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచు ఉన్నాను. ఆయన కృపను బట్టి, ఆయన నరులకు చేయు ఆశ్చర్యకార్యం బట్టి మనమందము స్తుతులు స్తోత్రం చెల్లించేవారుగా ఉన్నప్పుడు, మనం కదలని వారముగా స్థిరముగా దేవుని సన్నిధిలో ఉండినప్పుడు, విశ్వాసంలో స్థిరమై ఉన్నప్పుడు ఆయన కృప మనకు అనుగ్రహింపబడిన శాశ్వతమైన కృప, నిత్యమైన కృప, పర్వతములు తత్తరిల్లను, మెట్టరులు తత్తరిల్లను, నా సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు అన్న కృప. ఎప్పుడైతే మనము అలాగూ ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాకుండా మనకు కృప అవసరం. కృపచేతన మనం రక్షింపబడ్డాం. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలం కాలేదు, కానీ ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎప్పుడైతే దేవుని కృప మనకు తోడుగా ఉంటుందో మనము ఆ కృపను బట్టి విశ్వాసంలో స్థిరముగా ఉంటాము, ఆయన అనుగ్రహించిన రక్షణ భాగము కొనసాగించేవారుగా ఉంటాము. అందుకే కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి, ఆ ఆసక్తి మనకు అవసరం. ఎప్పుడు మనకు ఆసక్తి మనకు అనుగ్రహింపబడుతుందంటే ఆయన కృప మనకు అనుగ్రహింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉండనప్పుడు. కాబట్టి ఎందుకనగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగుచేయుటకును తన దయా సంకల్పం నెరవేర్టకు మీలో కార్యసిద్ధి కలుగుచేయువాడు దేవుడే. అప్పుడు ఆ కార్యసిద్ధి కలుగుచే దేవుడు మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము మన జీవితంలో నెరవేర్చుటకు మీలో కార్యసిద్ధి కలుగుచేయువాడు దేవుడే. కాబట్టి ఆ కార్యసిద్ధి మనకు ఎలాగ కలుగుతుందంటే తెస్సలోనికు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో, 1 తెస్సలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మీరు దేవునికి వచ్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుష్యుల వాక్యం అని ఎంచక నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని విశ్వసించేది కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగుతుంది. అందువలన గలతీ పత్రికలో కూడా మనం ఏం చేయాలంటే ఆసక్తులమై ఉండాలి. ఆ ఆసక్తి ఎటువంటిదిగా ఉండాలంటే ప్రభువు కార్యములను మనము చేయువారముగా ఉండాలి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందుకు అందరూ తమ సొంత కార్యం చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు. కాబట్టి మీరు యేసుక్రీస్తు కార్యములను ఆ కార్యాభివృద్ధి నందు ఆసక్తులై ఉండినప్పుడు మనలో తన సంకల్పం నెరవేర్చడానికి కార్యసిద్ధి కలుగుచేయు దేవుడు ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ దేవుని కార్యములు జరిగించేవారముగా కార్యసిద్ధి కలుగు చేయుటకు మనం విశ్వాసంలో స్థిరముగా ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాకుండా, ప్రయాసపడిన ఏది కాదు దేవుని కృపయే మన పక్షంగా ప్రయాసపడినప్పుడు మనము కూడా కార్యాభివృద్ధి యందు ఆసక్తి గలవారముగా, కార్యాభివృద్ధి కలుగుటకు దేవుడు మన జీవితంలో తన సంకల్పం నెరవేర్చి ఆయన చిత్తమును జరిగించి ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగూ రోమాపత్రిక 12వ అధ్యాయం ఆసక్తి విషయంలో 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించు, సమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి,
అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం అలాగూ కార్యాభివృద్ధి కలుగు చేసుకుంటూ మన విశ్వాసంలో స్థిరముగా ఉండి కదలని వారం అటు ఇటు కొట్టుకొని పోవారం ఉండకుండా మన విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు ప్రభు వైపు చూసినప్పుడు వినిన వాక్యం మన హృదయంలో నాటబడినప్పుడు ఆ నాటబడిన వాక్యం ద్వారా కలిగిన విశ్వాసమే మనలో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో మనం 13వ వచనం చదువుకున్నాం. మీ యందు తన దయా ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసేటప్పుడు తన దయా సంకల్పం నెరవేర్టుకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మన పక్షంగా ప్రయాసపడ్డ దేవుడు అందించిన కృపయే. అది యేసుక్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థము కాలేదు. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మా ప్రయాసం వ్యర్థము కాకుండా మేము కదలిన వారము స్థిరులముగా ఉండి కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలవారు ఉండునట్లు విశ్వాసులను మాలో మీ దయా సంకల్పమును మేము వెచ్చించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకుంటకు మీ సంకల్పము దయా సంకల్పం నెరవేర్చుకు మాలో కార్యసిద్ధి కలుగు చేయ దేవుడు అని మేము ఆసక్తి విషయంలో మాంజనము కాక ఆత్మయందు తీవ్రత గలవారని మిమ్మల్ని సేవించచ్చు మీ నామను ఆశ్రయించు ప్రతి నిత్యం ప్రభు విశ్వాసంలో స్థిరముగా ఉంది. మా విశ్వాసము కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడే నీ వైపు చూస్తూ మేము విశ్వసించుటకు కారణమైన ఆ వాక్యము మాలో కార్యసిద్ధి కలిగి చేయటం ప్రభువా, మేము మీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో మీ కృపకు పాత్రలుగా మేము వెంచబడినట్లు ఆ కృప మా అపక్షముగా ప్రయాసపడినట్లు అది నిత్యమైన కృపగా శాశ్వతమైన కృపగా ప్రభు మా జీవితంలో మీరు అనుగ్రహించిన కృప నిరర్ధకము కాదు, ప్రభునందు మా ప్రయాసం వ్యర్థము కాదు, ప్రభు ప్రయోజనకరముగా ఉన్నట్లు మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభునందు వారి ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రయాసపడినది నేను కాదు దేవుని కృప అయిన వారి ఈ నామం మహింపరచున్నట్లుగా స్తోత్రం చెల్లించిన కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ప్రయాసపడినదా మనము కాదు, ఆయన కృపయే మనకు తోడై ఉన్న ఆయన కృపయే మన పక్షముగా ప్రయాసపడి మనకు కార్యసిద్ధి కలిగజేయు దేవుడు ఎల్లప్పుడూ మన ఆసక్తిని బట్టి మన జీవితంలో దేవుడు తన కార్యమును జరిగించి మనల్ని ఆశీర్వదించునుగాక. దేవుని దీవించునుగాక.